ఏంజెల్స్ అందరికీ హాయ్. ఎలా ఉన్నారంతా? సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాననమాట. ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ దగ్గర దగ్గర మీకు 16 రోజుల పైన అయిపోతుంది లాంగ్ వీడియో అప్లోడ్ చేయక. రీచ్ పడిపోకూడదు అని చెప్పి అప్పుడప్పుడు ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నానమాట. అసలు ఖాళీ లేదు. అండ్ అలానే వీడియో తీసేంత ఇది కూడా అసలు లేదనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే మేకింగ్ వీడియోస్ కూడా ఏమీ చేయలేకపోయాను, మీకు చూపించలేకపోయాను. అయితే ఫస్ట్ నుంచి అంటే రేపటి నుంచి మీకు కంటిన్యూస్గా మళ్ళీ వీడియోస్ అనేవి మొత్తం డే 1 నుంచి డే 30 వరకు నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే నాకు ఎన్నైతే ఆర్డర్స్ వస్తాయో అండ్ డే 30 లోపల మనం ఎన్నైతే ఆర్డర్స్ చేసామో దానికి సంబంధించి ఎన్ని డబ్బులు అయితే వచ్చినాయి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. దాని ద్వారా ఏంటంటే అప్కమింగ్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారో మీకు ఏదైనా కొంచెం యూజ్ అనేది ఉండొచ్చు అనమాట. అంటే ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, లేకపోతే అనుకున్నంత వచ్చిందా, రాలేదా అనేవి కొన్ని టిప్స్ అనేవి నేను షేర్ చేస్తాను. సో అయితే ఈ వీడియోలో కనిపించేది ఏంటంటే ఆల్మోస్ట్ 15 పెయిర్స్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్ ప్లస్ అలాగే 3 క్లచెస్ అనమాట. ఈ ఆర్డర్ వచ్చేసి నాకు ఎప్పుడో 2 నెలల క్రితమే ఆర్డర్ అనేది ప్లేస్ చేసింది సుష్మిత అక్క అని చెప్పేసి. సో ఫస్ట్ ఏంటంటే తను నా దగ్గర ఒక 12 బ్యాండ్స్ అనుకుంటాను తీసుకున్నారు. సో బ్యాండ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్ అనేది ఆర్డర్ చేశారు. అయితే ఏంటంటే చాలా టైం ఇచ్చారనమాట. అండ్ ఈవెన్ ఇంకా దగ్గరికి వచ్చేసింది, వీక్ ఉంది అనగా కూడా నాకు ఒకసారి గుర్తు చేసి మన బ్యాంగిల్స్ అయిపోయినాయా, లేదు అంటే చేసేయి, ఇంకా 1 వీకే ఉంది, సో టైం తీసుకుని హడావిడిగా కాకుండా స్ట్రెస్ తీసుకోకుండా స్లోగా చెయ్యి అని చెప్పేసి చెప్పారనమాట. సో అయితే 15 టైప్స్ ఆఫ్ గాజులు కూడా మిగతావన్నీ 15 రకాల డిజైన్స్ అనమాట. ఒక్కోటి ఎక్కడ కూడా రిపీట్ అవ్వదు. సో అలాగా మొత్తం 15 పెయిర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ 15 కలర్స్లో చేసి ఇచ్చాము. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే 1 డేలో చేసినవే. అంటే 15 పెయిర్స్ ఆఫ్ బ్యాంగిల్స్, 4 క్లచెస్ అండ్ అలాగే మళ్ళీ ఇంకొక 2 ఆర్డర్స్కి సంబంధించి బ్రైడల్ సెట్స్ కూడా చేసామన్నమాట. సో అవన్నీ కూడా ఇదే రోజు మేక్ చేసేసి సేమ్ డేనే ఫ్యాన్కి ఫుల్గా ఆరబెట్టేసి వాటిని డిస్పాచ్ చేసేయడం కూడా జరిగింది. అయితే ఈ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్ ఆర్డర్ వర్త్ ఎంత అంటే నేను పెయిర్కి అంటే ఒక పెయిర్కి వచ్చి 80 రూపీస్ అనేది ఛార్జ్ చేశాను అనమాట. అలాగా మొత్తం 15 పెయిర్స్ కదా, 15 పెయిర్స్ ప్లస్ 3 క్లచెస్కి కలిపి 1350 రూపీస్ అనుకుంటాను. సో షిప్పింగ్తో కలిపి అయింది. సో అండ్ వీడియో షూట్ చేయడానికి కూడా ఏంటంటే ఫస్ట్ టైం తీసుకున్న ట్రైపాడ్ వచ్చేసి విరిగిపోయింది. సెకండ్ టైం తీసుకున్న ట్రైపాడ్ ఏమో మనకి ఫేసింగ్ అనేది సరిగ్గా లేదనమాట. సో దాన్ని యూజ్ చేసుకుని వీడియో తీయడానికి కష్టంగా ఉంది. సో ఫస్ట్ టైం తీసుకున్న ట్రైపాడ్ ఏమో విరిగిపోయింది. దట్టు ఏంటంటే లైటింగ్ కూడా అంత లేదనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 6 అవుతున్నట్టుంది. సో అంటే ప్యాకింగ్ చేసే టైంలో తీసిన వీడియో అనమాట. రూమ్లో లైట్ ఆన్ చేసినా సరే అంత లైటింగ్ అనేది ఏమీ రాలేదు. సో అందుకని కొంచెం క్లారిటీ కూడా తగ్గుంటుంది. అండ్ డే లైట్లో వచ్చిన దానికంటే ఇదేమీ పెద్ద బాగోదు. సో మనం చూపించినప్పుడు కూడా ఆ రకంగా 3 క్లచ్లు అండ్ ఇంతకాలం వెయిట్ చేసినందుకు మా అక్కకు ఒక చిన్న సెంటర్ క్లిప్ అనేది గిఫ్ట్ చేశాను. ఇలాగా మొత్తం అన్నీ ప్యాకింగ్ చేసేసి వాళ్ళది ఏంటంటే కాకినాడ అనమాట. అంటే ఈరోజు మనం ఆర్డర్ అనేది షిప్ చేస్తే రేపు ఈవినింగ్ కల్లా వాళ్ళకి రీచ్ అయిపోతుంది. అండ్ హైదరాబాద్ అయినా సరే మీకు నార్మల్ అయితే మాకు ఇక్కడ ఫుల్గా వర్షాలు అనమాట. ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా మేకింగ్ వీడియో షూట్ చేద్దాము అనుకున్నా సరే లైటింగ్ అనేది సపోర్ట్ చేయదు. ఫుల్గా ఏంటంటే బాగా మబ్బు పట్టేసి నల్లగా అయిపోయింది. అయితే లైట్ వేసుకుని వీడియో షూట్ చేద్దాం అనుకున్నా సరే అంత క్లారిటీ రాదు, మీకు కూడా అంత బాగా అనిపించదు. సో దట్ ఏంటంటే రేపటి నుంచి అంటే ఫస్ట్ ఆన్వర్డ్స్ మీకు వీడియోస్ అనేవి మేకింగ్ వీడియోస్ అనేవి మొత్తం చిన్నదో పెద్దదో ఏదో ఒకటి తీసి మీకు పెడతాను. అండ్ అలానే ఈ రకంగా మొత్తం అన్నీ కూడా ప్యాక్ చేసేసి దానికి పంపించేసామన్నమాట. అండ్ ఇది కాకుండా ఏంటంటే ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇంకా బల్క్లో ఆర్డర్ చేస్తే కనుక ప్రైస్ అనేది ఇంకొంచెం రెడ్యూస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఒకే పెయిర్ 2 పెయిర్స్ అంటే మేము దాంట్లో తగ్గించడానికి ఏమీ ఉండదన్నమాట. అండ్ అలాగే మెటీరియల్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. క్యాటలాగ్లో చూసుకోండి. సో మీకు కావాల్సినవన్నీ క్యాటలాగ్లో ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి.
ప్లేస్ చేస్తే మేము షిప్పింగ్ ఛార్జెస్ చెప్పిన తర్వాత మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు. సో ఈ రకంగా ఇది మొత్తం ప్యాక్ చేసేసి తనకి పంపించేసాం కూడాను. సో పంపించేసిన తర్వాత తనకి ఆన్ టైంలో డెలివరీ అనేది రీచ్ అయిపోయింది. చూసిన తర్వాత తనకి చాలా చాలా బాగా నచ్చాయన్నమాట. సో నచ్చిన తర్వాత దీని తర్వాత ఏంటంటే నేను సెంటర్ క్లిప్స్ అండ్ అలాగే అలిగేటర్ క్లిప్స్ కూడా రెడీ చేశాను. అండ్ అది కూడా ఒక ఆర్డర్ అనేది పంపించాను. సో అది రేపు వీడియోలో పెడతాను, దాంట్లో ఏమేమి చేశానో ఏంటో అనేది. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఎలా కనిపించాయో కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.